ఆర్డి అనగా రికరింగ్ డిపాజిట్స్ మీలో చాలామందికి తెలిసిందే. సో ఈరోజు ఈ వీడియోలో మనమే కనుక ఆర్డి ఖాతాని ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళాలి. అసలు బ్యాంక్కే వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన ఫోన్లో ఏ విధంగా ఆర్డి ఖాతాని ఓపెన్ చేయవచ్చో క్లియర్గా ప్రాక్టికల్గా చూపించబోతున్నా. నేనే ఒక ఆర్డి ఖాతాని ఓపెన్ చేసి ఏ విధంగా నా డబ్బు నా బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయ్యి ఆర్డి ఖాతాలో డిపాజిట్ అవుతుందో చూపిస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు కౌశిక్, మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్స్. ఈ ఖాతాని మనం బ్యాంక్ వెళ్ళి కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళ డబ్బుని వాళ్ళకి ఎంతైతే మంత్లీ జీతం వస్తుందో, మంత్లీ ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కంలో కాస్త పార్ట్ని మంత్లీ సేవ్ చేసుకుందాం అనుకుంటే ఆర్డి అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మీకు వచ్చే జీతంలో కాస్త పార్ట్ని మంత్లీ డిపాజిట్ చేసుకుంటూ ఉండండి. టెన్యూర్ ఉంటుంది, ముందుగానే టెన్యూర్ని మనమే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. 6 months to 10 years మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 సంవత్సరాల పాటు మీరు మంత్లీ డిపాజిట్ చేద్దాము అనుకున్నట్లయితే ప్రతి నెల ఫిక్స్డ్ డేట్ రోజు డిపాజిట్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే టెన్యూర్ అన్నది ఎండ్ అవుతుందో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట. ఇక్కడ వడ్డీ ఉంటుంది, ఫ్రీ కాదు. మన డబ్బుని ఊరికనే పెట్టం. మనం డబ్బుని డిపాజిట్ చేస్తున్నందుకు బ్యాంక్ కావచ్చు లేకపోతే పోస్ట్ ఆఫీస్ కావచ్చు వడ్డీ ఇస్తుందన్నమాట. వడ్డీ చూసుకున్నట్లయితే 3.5% నుండి 6.5% మిడిల్లో ఉంది. డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. ప్రతి ఒక్క బ్యాంక్లోని సేమ్ వడ్డీ ఉండదు. ఎస్బీఐలో ఒకటి, కెనరాలో ఒకటి, ఆ విధంగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. పోస్ట్ ఆఫీస్లో చూసుకున్నట్లయితే 5.8%. మనం పోస్ట్ ఆఫీస్లో 5 years వరకు మాత్రమే చేసుకోగలం, అంతకంటే ఎక్కువ చేసుకోలేం. కావాలంటే పెంచుకోవచ్చు, టెన్యూర్ అయిపోయిన తర్వాత పెంచుకోవచ్చు అనమాట. తక్కువ కూడా లేదు. మనం కనుక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డి ఖాతాని ఓపెన్ చేద్దామంటే ఖచ్చితంగా 5 years మాత్రమే. 5 yearsకి వడ్డీ అన్నది 5.8%. బ్యాంక్స్లో చూసుకున్నట్లయితే 6 months to 10 years మన ఇష్టం. 1 year చేసుకోవచ్చు, 2 years, 5 years, 10 years, ఈ విధంగా మనం బ్యాంకుల్లో చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మనమే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఓపెన్ చేసినట్లయితే మ్యాక్సిమం వడ్డీ అనేది 5.5%. అదే IndusInd బ్యాంక్లో చూసుకున్నట్లయితే 6%, ఎస్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 6.5%. ఈ విధంగా ఉంది. కానీ పోస్ట్ ఆఫీస్లో 5.8% మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది, ఓకేనండి నేను 5 సంవత్సరాల టెన్యూర్ పెట్టుకుంటా, ప్రతి నెల డబ్బుని డిపాజిట్ చేస్తూ ఉంటా, మిడిల్లో డబ్బు అవసరం, తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, కాకపోతే పెనాల్టీ ఉంటుందన్నమాట. టెన్యూర్ కన్నా ముందుగానే డబ్బుని విత్డ్రా చేసుకోవాలనుకుంటే పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ వచ్చేసి 1% ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు 6% ఆఫర్ చేశారనుకోండి, మీరు మిడిల్లో తీసుకుంటున్నారు కాబట్టి 5% మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అప్పటి వరకు మీరు ఎంతైతే డిపాజిట్ చేశారో దానికి వడ్డీ, అంటే వాళ్ళు ఎంతైతే వడ్డీని ఆఫర్ చేశారో దానిలో 1% మైనస్ చేసి ఇస్తారనమాట. 6% ఆఫర్ చేశారనుకోండి, 5% క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తారనమాట. పొరపాటున ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళు చనిపోయినట్లయితే, ఎవరైతే నామినీ ఉంటారో మనం ముందుగానే నామినీని యాడ్ చేయాలన్నమాట. ఆ నామినీకి అసలు ప్లస్ వడ్డీ అంతా ఇచ్చేస్తారనమాట. అదేవిధంగా ఈ ఆర్డీలో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఉన్నారు, మీరు 2 సంవత్సరాల క్రితం ఆర్డి ఖాతాని ఓపెన్ చేశారు, టెన్యూర్ 5 years పెట్టుకున్నారు. సో 2 years బ్యాక్ నుండి ప్రతి నెల డబ్బుని డిపాజిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీకు డబ్బు అన్నది అవసరమైంది. అలాంటప్పుడు ఎక్కడికో వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి లోన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ డబ్బు ఎలాగో బ్యాంక్లో ఉంది కాబట్టి ఆర్డి రూపంలో ఆర్డి మీదే లోన్ తీసుకోవచ్చు అనమాట. కానీ ఒక కండిషన్, మనం ఆర్డి ఎగనెస్ట్ లోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆర్డి ఖాతాని ఓపెన్ చేసి 1 year అయినా అయి ఉండాలి. 1 year కన్నా ఎక్కువ కాలం పాటు అయినట్లయితే మీ ఆర్డి ఖాతాలో ఎంతైతే డబ్బు ఉందో దానిలో 50% మీరు లోన్ రూపంలో తీసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళండి, చూడండి ఆర్డి ఖాతాలో 3 లక్షలు ఉంది, నాకు ఇప్పుడు ₹1,00,000 కావాలి, లోన్ ఇవ్వండి అని చెప్పినట్లయితే ఖచ్చితంగా ఇస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంది. ఏంటి? వడ్డీ.
ఫ్రీగా ఇవ్వరు లోను, మన డబ్బే, కాకపోతే వడ్డీ కట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డి యొక్క ఇంట్రెస్ట్ అన్నది 5% అనుకోండి. 5 + 2 ఎంత? 7%. సో లోన్ అన్నది మనకి 7%కి లభిస్తుంది. బెటరే కదా. బయట వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళినట్లయితే 3 రూపీస్ అనగా 36%. సో ఈ విధంగా కంపేర్ చేసుకుంటే ఓకే. కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది, ఆర్డీలో ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ తారీఖున రోజు డిపాజిట్ చేస్తూ ఉండాలి కదా, ఎలా అని చెప్పి. ఇన్ కేస్ మనదే కనుక ఎస్బీఐ అనుకోండి, ఖచ్చితంగా యాప్ ఉంటుంది, యాప్ ద్వారా డిపాజిట్ చేయొచ్చు. ఇన్ కేస్ పోస్ట్ ఆఫీస్ అనుకోండి, వాళ్ళు కూడా ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాని పేరు ఐపీపీబీ అనగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యాప్. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా ప్రతి నెల ఎంతైతే మీరు డిపాజిట్ చేయాలో డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది, ఓకేనండి ఆర్డీ ఖాతాని ఓపెన్ చేస్తాం, కాకపోతే మేము ఎంత డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ అన్నది బై ద ఎండ్ ఆఫ్ ది డే లభిస్తుంది అని చెప్పి. సో నేను చూసుకున్నట్లయితే ఆర్డీ క్యాలిక్యులేటర్ అని చెప్పి కొడుతున్నా. ఓకేనా, ఓపెన్ అయింది. సో ఏదో ఒకటి మీకు నచ్చింది ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ 10,000 రూపాయలు, అంటే ఓన్లీ ఆర్డీఏ కాదు, మీరు మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే 30,000లో ఒక 10,000 లేకపోతే 8,000 ఈ విధంగా ఆర్డీ చేసుకోండి బెటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మీరు ఆర్డీ చేద్దాం అనుకున్నట్లయితే వడ్డీ అన్నది 6% వేసుకున్నా కూడా, ఇన్ కేస్ మీరే కనుక 3 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నట్లయితే మీరు టోటల్గా డిపాజిట్ చేసేది 3,60,000 3 ఇయర్స్లో. మీకు వచ్చే వడ్డీ అన్నది 35,141 రూపీస్ అనమాట. టోటల్గా అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి దాదాపుగా 4 lakhs మీ చేతికి రావచ్చు. ఇన్ కేస్ మీరే కనుక 5 ఇయర్స్ పెట్టుకున్నట్లయితే ఒక 5 సంవత్సరాల పాటు ప్రతి నెల 10,000 రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే మీరు టోటల్గా పెట్టుబడి పెట్టేది 6 లక్షలు, మీకు వచ్చే వడ్డీయే 1,00,000 రూపాయలు. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 7 లక్షల రూపాయలు. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరే కనుక మంత్లీ ఒక 30,000 డిపాజిట్ చేసినట్లయితే మీకు 1,00,000 రూపాయలు జీతం అండి. 1,00,000 రూపాయల్లో 30% సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ 30% కూడా సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో మాత్రమే పెడదాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆర్టీ చేసుకోండి. ప్రతి నెల 30,000 రూపీస్ చేసుకున్నట్లయితే మీరు టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేది 18 lakhs 5 ఇయర్స్ పాటు. అలా చేసినట్లయితే మీకు టోటల్గా వచ్చే వడ్డీయే 3 lakhs అనమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఎటువంటి బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన మొబైల్ ద్వారా ఏ విధంగా ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. నా బ్యాంక్ అకౌంట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి నేను యోనో అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నా. యోనో. ఇన్ కేస్ మీరు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయినట్లయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే బ్యాంక్ వెళ్ళి ఇప్పుడే ఈ అప్లికేషన్ యొక్క లాగిన్ ఐడి తీసుకోండి. లాగిన్. సో యాడ్ చేస్తున్నా ఎంపిన్ని. లాగిన్ అయ్యా. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డిపాజిట్స్ అని ఉందా, క్లిక్ చేయండి. అండ్ పక్కన ఇది ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. పక్కన చూసుకున్నట్లయితే రికరింగ్ డిపాజిట్స్. నేను ఆల్రెడీ ఆర్డీ చేస్తున్నా. గత 3 monthsగా నేను ఆర్డీలో పెట్టుబడి పెడుతున్నా. మంత్లీ 1,000. చూడండి ఇక్కడ వడ్డీ అన్నది 5%. అదేవిధంగా ఆర్డీ యొక్క నంబర్ కూడా ఇక్కడ ఉంది. నేను కనుక మంత్లీ ఆర్డీ ఖాతాలో డబ్బులు వెయ్యాలి అనుకున్నట్లయితే ఈ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఆ అకౌంట్ నెంబర్ కొట్టినట్లయితే డైరెక్ట్గా ఆర్డీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. నేను మంత్లీ ఆర్డీలో అమౌంట్ అన్నది ఎలా డిపాజిట్ చేస్తున్నానంటే ఈ అప్లికేషన్ ద్వారానే డిపాజిట్ చేస్తున్నా. నేను ఆటోపే పెట్టుకున్నా. ఆటోపే పెట్టుకున్నట్లయితే డైరెక్ట్గా మనం ఏ తారీఖు అయితే ఇస్తామో ఆ తారీఖున కట్ అయిపోతుంది అనమాట. దాని గురించి వదిలేండి. పైనేముంది, స్టార్ట్ న్యూ రికరింగ్ డిపాజిట్స్. ఎన్ని ఖాతాలైనా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇంకొక ఖాతా మీకోసం మీకు చూపించడానికి ఓపెన్ చేస్తున్నా. స్టార్ట్ న్యూ ఆర్డీ అకౌంట్ క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది అనమాట. కింద చూసుకున్నట్లయితే సేవింగ్స్ అకౌంట్, నా యొక్క అకౌంట్ నంబర్, ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా చూపిస్తుంది. నేను అమౌంట్ మంత్లీ ఎంత 1000 పెట్టుకుందామా, 1000. ఇక్కడ చూడండి మినిమం వచ్చేసి 100 అని చెప్పి చూపిస్తుంది. 100 కూడా పెట్టుకోవచ్చు. నేను 1000 పెట్టుకుంటున్నా. సేవింగ్స్ ఉంటాయి, పోయిదేముంది. అండ్ నెక్స్ట్ చూడండి, హౌ లాంగ్
యూ వాంట్ టు సేవ్, ఎంతకాలం పాటు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు. నేను 5 years పెడదామా, ఆల్రెడీ 1 year పెట్టా, 5 years. అండ్ షెడ్యూల్ ఏ మనీ ట్రాన్స్ఫర్, ప్రతి నెల ఏ తారీఖున అమౌంట్ని పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు. నాకు చూసుకున్నట్లయితే మంత్లీ 10వ తారీఖున శాలరీ వస్తుంది. సో నేనేం చేస్తా, 15 పెడదాం, బెటర్, ఎందుకన్నా మంచిది. శాలరీ లేట్ అయినా కూడా ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నాకు ఆటోపే పెట్టుకోవడం ఇష్టం. డైరెక్ట్గా కట్ అయిపోవాలి, నన్ను ఇన్వెస్ట్మెంట్ చేయమంటే నేను చేయను, బద్ధకం. సో 15వ తారీఖు ఓకే క్లిక్ చేసా. అండ్ ఇక్కడ వడ్డీ కూడా వచ్చేసింది. వడ్డీ వచ్చేసి 5.4%. ఎన్ని సంవత్సరాలకి, 5 సంవత్సరాల ఆర్డి, అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ అన్నది 5.4%. అండ్ మెచ్యూరిటీ డేట్ వచ్చేసి 20 ఆగస్ట్ 2026లో ఈ ఖాతా అన్నది మెచ్యూర్ అవుతుంది. అప్పుడు మాత్రమే అసలు ప్లస్ వడ్డీ నాకు ఇస్తారు, ఎందుకంటే నేను 5 సంవత్సరాలని ఎంచుకున్నాను కాబట్టి. నెక్స్ట్ చూడండి, మొత్తం నా పేరు, మంత్లీ కాంట్రిబ్యూషన్ 1000, ప్రతి నెల 15వ తారీఖు, అకౌంట్ నంబరు, అదేవిధంగా టెన్యూరు, మెచ్యూరిటీ డేటు, వడ్డీ అండ్ మెచ్యూరిటీ అమౌంట్. నాకు 5 సంవత్సరాల తర్వాత నా చేతికి ఎంత అమౌంట్ వస్తుందో చూపించింది. ఎంత, 68,969 రూపాయలు. అర్థమైంది కదా. అదేవిధంగా మెచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్ అంటే 5 సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా 68,969 రూపాయలు డైరెక్ట్గా నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అదేవిధంగా వ్యూ నామినీ డీటెయిల్స్, మనం కావాలంటే మన యొక్క నామినీ యొక్క డీటెయిల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవాలా, తర్వాత యాడ్ చేసుకుంటా. ఇప్పుడు చేద్దామా. ఎడిట్ నేమ్, మా మమ్మీ పేరు ఇస్తున్నా, మరిడి పద్మావతి, యాడ్ చేసా. రిలేషన్ మదర్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నేను మర్చిపోయా, సో దీన్ని కాస్త ఇగ్నోర్ చేద్దాం ఈ రోజుకి. అండ్ బ్యాక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసా, కన్ఫర్మ్. మనం కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అయిపోయింది, కంగ్రాట్స్. సో ప్రతి నెల 15వ తారీఖున నా బ్యాంక్ అకౌంట్ నుండి ఇంత అమౌంట్ కట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చింది చూడండి, ఆర్డి అమౌంట్ ఆఫ్ 1000 హ్యాస్ బీన్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్. ఆల్రెడీ కట్ కూడా అయిపోయింది. చూసారా, మీ కళ్ళ ముందే నేను ఆర్డి ఖాతాని ఓపెన్ చేసా, మెసేజ్ కూడా వచ్చింది. ఈ విధంగా 5 minutesలో మనం ఆర్డి ఖాతాని ఓపెన్ చేయొచ్చు. మనం కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయింది, దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రికరింగ్ డిపాజిట్స్ చూడండి. ఫస్ట్ వచ్చేసి పాతది 3000 ఆల్రెడీ డిపాజిట్ అయింది. ఇప్పుడు వచ్చేసి కొత్తది, అంటే ఇప్పుడు ఓపెన్ చేసాం కదా అదనమాట. ఈ విధంగా మనం ఆన్లైన్లోనే నచ్చిన బ్యాంక్లో ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ 5 minutes. సో ఈ విధంగా మనం మన యొక్క మొబైల్ ద్వారానే ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరే కనుక ఆర్డి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అనుకుంటే ఒక కోర్స్ ఉంది. ఆ కోర్స్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉంది. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ ఆర్డి గురించే కాదు, ఎఫ్డి గురించి, పీపీఎఫ్ గురించి, ఎన్పిఎస్ గురించి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ ఎక్సెట్రా చెప్పుకుంటూ పోతే 400 కన్నా ఎక్కువ కాన్సెప్ట్స్ గురించి కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఆర్డి గురించి స్పెషల్గా కోర్స్ ఉంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.